ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆంటీ గారు ఏంటి ఈరోజు ఇంట్లో వంట ఏం చేయకండి. అదే మీకోసం ఆన్లైన్లో ఫుడ్ తెప్పిస్తున్నాను. అందరం కలిసి భోంచేద్దామే. మీకెందుకండి శ్రమ? ఆల్రెడీ నేను వంటకి ఏర్పాటు చేశాను. అంటే ఆల్రెడీ బుక్ చేస్తానండి. ఈరోజు నా అకౌంట్లో ట్రీట్ ఇస్తున్నాను. అదంతే. సరే బాబు, అయితే అదే చేత్తో 5 కిలోల కందిపప్పు, 10 కిలోల ఉప్పు బస్తా, ఇవన్నీ కూడా నీ అకౌంట్లో నుంచి తెప్పించే బాబు. అమ్మో, ఇది మామూలుది కాదుగా. అనవసరంగా కెలుక్కున్నాను. 10,000 20,000 బొక్క ఇవాళ. అలాగే ఆంటీ గారు, తెప్పిస్తాను. అలాగే అలాగే. అమ్మా, ఎందుకమ్మా అవన్నీ అతనికి చెప్పావు? లేకపోతే అన్నం తెప్పిస్తాడట. అన్నం కొన్ని రోజులు మన జోలికి రాకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్లకు అలాగే ఇవ్వాలి ట్రీట్మెంట్. ఇదేమైనా అల్లాటప్ప కుక్క అనుకున్నావా? సుహాసిని అమ్మగారు 1,00,000 రూపాయలు పెట్టుకున్నారు. నన్ను పట్టుకొని నగలు లేవు, ఖరీదైన చీరలు లేవు అంటావా? నేను ఏ రేంజ్ లో కొడతానో చూడవే. వాకిలి సంగతి నేను చూసుకుంటాను గాని ఆ వెధ ఫుడ్ తెప్పిస్తా అన్నాడు కదా, నువ్వు వెళ్ళి ప్లేట్స్ క్లీన్ చేయిపో. నేనైతే తినను, మీరే తిని చావండి. ఒరే బంటిగా, నేను చూస్తుంటే మడతెట్టేయాలి అనిపిస్తుందిరా. వస్తున్నా ఉండు. నేను ఇచ్చిన ఆర్డర్ మొత్తం పట్టుకునిరా. సరే, ఉంటాను. ఆంటీ ఎదురింట్లోకి వెళ్తుందేంటి? బుజ్జి కుక్క, నీ ఖరీదు 1,00,000 రూపాయలంటరా. నిన్ను గనక అమ్ముకున్నానంటే ఖరీదైన నగలు రాకపోయినా ఖరీదైన చీరలైనా వస్తాయి. ఆ 2-3 కిల్టు నగలైనా కొనుక్కోవచ్చు. అందుకే నొక్కేస్తున్నాను, ఏం అనుకోకే. అమ్మో, ఆంటీ కంతిరిది అనుకున్నాను. చూడకపోతే గది దొంగలా ఉందే. ఎదురింట్లో కుక్కనే మడతెట్టిందంటే ఇక నేను ఒక లెక్క. దొంగతనాలు చేసే దీని వీక్నెస్ని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి మైథిలిని నా సొంతం చేసుకోవాలి. అమ్మా, నువ్వు గదిలోకి ఎప్పుడు వెళ్ళావు? అంటే నేను వచ్చి చాలాసేపు అయిందే. ఇంటికి ఫుడ్ వచ్చిందా? ఇంకా రాలేదమ్మా. సరే సరే, వచ్చాక చెప్పే, అప్పుడు వస్తాను.
గదిలో నుంచి కుక్క అరుపు వినిపించింది. కొంపదీసి ఇంట్లో కుక్క ఏమైనా వచ్చిందా? కుక్క కుక్క ఎందుకు వస్తుంది? అది బయట నుంచి వచ్చిన సౌండ్. అమ్మా, ఈ కుక్క పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చింది కాదు, మీ అమ్మే తెచ్చింది. తెచ్చావా? ఎక్కడి నుంచైనా కొట్టుకొచ్చావా? కొట్టుకు రావాల్సిన కర్మ నాకేంటండి? నా ఫ్రెండ్ టూర్కి వెళ్తూ ఒక వారం రోజులు మన ఇంట్లో ఉంచుకోమని ఇచ్చి వెళ్ళింది. ఈ ఊళ్ళో నీకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారమ్మా? చాలా మంది ఉన్నారు. అవును, అమ్మ కన్నాలేసేది కూడా వాళ్ళకే కదా. నువ్వు నోర్మి. మా ఫ్రెండ్ తిరిగి వచ్చేంత వరకు దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి ఏమాత్రం కష్టం వచ్చినా అది అస్సలు భరించలేదు కదమ్మా. అమ్మా, ఇంతకీ దీని పేరేంటి? సుహాసిని. ఓ, ఫీమేల్ డాగ్గా? అవును, ఆడదే. సుహాసినినా? కొంపతీసి ఈ కుక్క పిల్ల సుహాసిని గారిది కాదు కదా? అమ్మో, అదే నిజమైతే ఆవిడ మా అందరి ప్రాణాలు తీసేస్తుంది. అమ్మా, నువ్వు చెప్పేది నిజమేగా? ఇది నిజంగా మీ ఫ్రెండ్ వాళ్ళ కుక్కే కదా? అవును మైథిలి. అమ్మా, అయితే ఒకసారి నీ ఫ్రెండ్కి ఫోన్ చేయి. ఏంటే నన్నే అనుమానిస్తున్నావా? నువ్వు కాబట్టే అనుమానిస్తున్నావు. నువ్వు చెప్పింది నిజమైతే ఒకసారి మీ ఫ్రెండ్కి ఫోన్ చెయ్యి. అలాగే చేస్తాను. నాకేమన్నా భయమా? చూడండి, ఫ్లైట్ లో ఉన్నట్టుంది. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇదిగో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇదిగో విను, తీసుకో. నువ్వు పదవే సుహాసిని. అమ్మ ఇక్కడ కూడా మళ్ళీ నా కొంప ముంచేలా ఉంది. నాకైతే అనుమానమే. ఇదేదో మళ్ళీ పీకల మీదకి తీసుకొచ్చేలా ఉంది. అంతా నా కర్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.